ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధపడే వచ్చారు. ఇకపై ఆ విధంగా జరగదని వాళ్ళు చెప్పారు. తాను ధైర్యంగా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. అమ్మా నాన్న ఫోర్స్ చేసి పంపించుండాల్సింది. తను ఎన్ని రోజులు ఇక్కడే ఉంటుంది? నేనైతే ఖచ్చితంగా పంపించేసేవాడిని. మేం మాట్లాడకుండా ఉన్నావా? తను వినాలి కదా. దాని మొండితనాన్ని మనం అంగీకరించడం వల్లే. నాకు తెలిసిందంతా చెప్పాను. బుర్రకెక్కాలి కదా. పక్కనున్న వాళ్ళు మాట్లాడడం మొదలెట్టారు. బావుందమ్మా, ఇప్పుడైనా నీకు మంచి బుద్ధి కలిగింది. సుధా, బాలకు కూడా వడ్డించు. ఆ తర్వాత అజయ్, నువ్వు కూడా బాలతో వెళ్ళాలి దాని అత్తారింటికి. నేను నా మెట్టినింటికి వెళ్తున్నానని ఎవరన్నారు? నేనిక హాస్టల్లో ఉండబోతున్నాను. హాస్టల్లో ఉండబోతున్నావా? అవును. నీ ఉద్దేశం ఏంటో మాకు చెప్పాలనుకోవా? అదే చెప్తున్నానుగా. స్వయంగా నిర్ణయం తీసుకున్నావా? ఇక్కడ నాన్నున్నారు, అమ్మున్నారు. లేదంటే హరి అన్న దగ్గరైనా అడిగుండొచ్చు కదా. నేనిక్కడ ఉండడం మీకెవరికీ ఇష్టం లేదని నేనిలా వెళుతున్నా. ఎవరికిష్టం లేదు? అమ్మా, ఏమి తెలియనట్టు నటించకు. వీడి మాటలన్నీ నేను విన్నానులే. నేనిక్కడ ఉండడం వల్ల వీడికి ఎన్నో ఇబ్బందులు అన్నట్టు మాట్లాడుతున్నాడుగా. మీ ఇద్దరు మాట్లాడుకోవడం కూడా విన్నాను. ఎలాగైనా నన్నిక్కడి నుంచి తిరిగి పంపించేస్తే మీకే ఇబ్బందులు ఉండవు కదా. ఏ పిశాచితో పంపించినా నేను వెళ్ళాలి. జీవించలేకపోతే చచ్చిపోయినా పర్వాలేదు, కాని తిరిగి మాత్రం రాకూడదు. అంతేకాదు, ఎలాగైనా ఉద్యోగం చేసి బతుకుదాం అనుకుంటే అది అహంకారం. బాలా, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక్కడున్న భారం మాత్రమే పోతుంది, కానీ మనసులో ఉన్న భారం పోదు. అది అక్కడే ఉంటుంది. కాస్త కూడా ఆలోచించకుండా ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులకి ఈ కాస్త దుఃఖమైనా మనసులో ఉండడం మంచిదే కదా. మేమేం చేసావని నువ్వెలా మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు ఇప్పుడేం అనకు. తనకిష్టం వచ్చినట్టు వెళ్ళి నువ్వు తోడబుట్టిన వాడివేనా? నీలాంటి సెల్ఫిష్ అయిన మనిషిని నేనింతవరకు చూసిందే లేదు. నువ్వు అక్కడి నుంచి గొడవ పట్టడానికి ఇక్కడికి వచ్చావా? వాడు తినకుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నీకు తృప్తేనా? అమ్మ, ప్లేట్ తీసుకుని వెనకాలే వెళ్ళు. నా బంగారు కొడుకువి, ఇంకాస్త తిను. కోపడుకురా, అమ్మని ఏడిపించకురా. వెళ్ళు. ప్రీతి, ప్రీతి, ఆలోచన చెప్పటానికి మనిషి దొరికితే చాలు, కిచెన్లోకే రాదు. ప్రీతి, ఎందుకమ్మా నన్ను ఎన్నిసార్లు పిలిచావు? నువ్వు ఒక్కదానివే ఉన్నావా? చెమేలిని కూడా పిలు, భోజ్యోతురు. అయ్యో, లంచ్ టైం అయిపోయిందా? నేను కాస్త నిద్రపోయాను. పగల్లో నిద్రపోవటం మంచిది కదని నీకెన్నిసార్లు చెప్పాను. అత్తగారింట్లో ఇలాంటివన్నీ అస్సలు చల్లవు, తెలుసుకో. ఇప్పుడు నేను ఇంకొకరి ఇంటికి వెళ్ళే ఆలోచన నాకు అస్సలు లేదు. అదేంటి, నువ్వేమైనా సన్యాసినిగా మారబోతున్నావా? అది కూడా ఆలోచించచ్చు. నువ్వు గనక వెళ్ళవు, ఊరికే చూడటం కాదు, వడ్డించు. అయ్యో, నువ్వెందుకమ్మా ఇవన్నీ తీసి పెడుతున్నావు? ఇవన్నీ ఇంక మీదట చమేలు చూసుకుంటుంది. ఆ పిల్ల సూరజ్ పనులు మాత్రం చేసుకుంటే చాలు. ఇప్పుడు సూరజ్ అనే ఆఫీస్కి వెళ్ళాడు కదా. మీరింక మీదట కిచెన్ వైపు అస్సలు వెళ్ళకండి. తాళాలనే కోడలికివ్వండి. 2-3 నెలలు చూద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం తాళాలు ఇవ్వాలా వద్దా అని. కలిసి చదువుకున్నప్పుడు నా లంచ్ బాక్స్ షేర్ చేసుకుని తినడమే తనకి ముఖ్యమైన పని. ఇప్పుడు తనే కదా నాకు వదినగా దొరికింది. అన్నం కూరలు అంతా వండి తను నన్నొచ్చి పిలిసే ఒక సంతోషమైన రోజు కోసమే వెయిట్ చేస్తున్నా. ఊరికే మాటలు చెప్పకుండా పళ్ళాలు గ్లాసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, నేను వెళ్ళి చెమ్మేలిని పిలుచుకొస్తాను. వద్దొద్దు, ఇక్కడ ఏ పని లేదు కాబట్టి తను బాగా నిద్రపోతూ ఉంటుంది. నేను వెళ్ళి కాస్త పన్నీరు జల్లి మరీ లేపుతాను. ఈ వేళాకోళం ఆటలు సమస్య కాకూడదు, సరేనా? తను నా డేరెస్ట్ ఫ్రెండే కదా. అది అప్పుడు విషయం. ఇప్పుడు నీ అన్నయ్య భార్య కదా, ఆ మర్యాద మనం ఇవ్వొద్దా? అదే అమ్మకి తన గురించి తెలియదు కాబట్టి.
నేను రెస్పెక్ట్ అంతా చూపిస్తే నా చెవ్వ పట్టుకుని మరీ మెలికలు తిప్పేస్తుంది. మీరు ఆలోచిస్తున్నట్టు దిగులు పడుతున్నట్టు కాదమ్మా చమేలి. తను చాలా డిఫరెంట్. అయితే వెళ్ళు, ఇచ్చింది తీసుకో. మళ్ళీ ఏదైనా అందే అని నా దగ్గరికి వచ్చి నిలబడకూడదు. నేను పంచాయతీ చేయమని మీ దగ్గరికి రానులేండి, కానీ ఆ తర్వాత ఆ అమ్మకి చమేలికి జరిగే గొడవల్లో కొన్నిసార్లు నేను పంచాయతీ చేయాల్సి ఉంటుంది. మా వల్ల అటువంటి ఏ సమస్యలు రావులే తల్లి. నేను ఆ పిల్లని కోడలుగా చూడటం లేదు, నీకు అక్కేలాగా చూస్తున్నాను, నా కూతురులాగా. ఈ డైలాగు ప్యూర్ గా సోప్ వేయడం అమ్మా. బాగా నొరగ రానివ్వండి. నేను వెళ్ళి తన్ని పిలుస్తాను. చమేలి, చమేలి, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? చమేలి, 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 చమేలి. అరే అమ్మా, అమ్మా. ఏంటి, నీ ఆటలు చూపించడానికి వెళ్ళి తిరిగి వచ్చేసావా? అమ్మా, చమేలి కనిపించట్లేదు. కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళింది? నేను మొత్తం చూసేసాను, కనిపించట్లేదు. తనకి ఫోన్ చేసి చూడు. ఫోన్ రూమ్ లోనే ఉందమ్మా. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి నాన్నకు కాల్ చేయి. నాన్నని పిలిచి ఏం చేయమంటారు? అది అన్నయ్యని చూడ్డానికి ఆఫీస్కి వెళ్ళుంటుందా? ఎక్కడికైనా చెప్పి వెళ్ళాలి కదా. అదే కదా నేను చెప్తున్నాను, వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఫార్మాలిటీస్ అలవాట్లేదు. నేను అన్నయ్యకి కాల్ చేస్తాను. హలో అన్నయ్య, నేను ప్రీతి. ఏమిటే అన్నయ్య, మీరు ఎక్కడున్నారు? విషయం ఏంటో చెప్పు. చమేలి మీతో ఉందా? ఇది బాగుందే. నేను వచ్చేటప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇప్పుడు నాతో పాటు ఎలా ఉంటుంది? తనకొక సర్ప్రైజ్గా ఉంటుందని నేను ఒక హాఫ్ డే ఆఫీస్లో లీవ్ పెట్టి ఇంటికి వస్తున్నాను. అది తనతో చెప్పొద్దు. అన్నయ్య, చమేలిని గిల్లంతా వెతికాం, తను లేదు. ఆహా, అంటే నేనొచ్చి వెతికి కనిపెడతానులే. నువ్వేదైనా భోజనం రెడీ చేయి, నేను అక్కడికి 15 నిమిషాలు వస్తాను. అన్నయ్య, నేను సీరియస్గా చెప్తున్నాను. తను ఇంట్లో ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా మాకు తెలీదు. తన మొబైల్ కూడా ఇక్కడే ఉంది. ఇల్లంతా మేము వెతికేశాం. తను ఎక్కడికి వెళ్ళుంటుంది? నంబియార్ అంకుల్కి కాల్ చేయి, అక్కడికి కూడా తను వెళ్ళుండొచ్చు కదా. సూరజ్, ఏమిటి కులాసాగా ఉన్నావా? బాగున్నావా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆఫీస్ నుంచా? లేదు మావయ్య, నేనిప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. మావయ్య, చమేలి అక్కడికి వచ్చిందా? లేదు, ఏమైంది? ఏమైంది బాబు? ఏమీ లేదు.
ఇంటి నుంచి ఒక కాల్ వచ్చింది, చమేలి ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికో బయటికెళ్ళిందని. ఫోన్ కూడా తీయట్లేదట. అలా ఏం జరుగుండదు. తను పక్కింటికి ఎక్కడికైనా వెళ్ళుంటుంది. అలా కాదు మావయ్య, ఇంటి చుట్టూ అన్ని ప్రదేశాలు వెతికేశారు. కనిపించకపోవడం వల్లే నాకు ఫోన్ చేశారు. అక్కడికి వచ్చిందేమోనని నేను మీకు ఫోన్ చేశాను. నువ్వేమీ టెన్షన్ కాకు. నేను కూడా విషయం ఏమిటో కనుక్కుంటాను. తను ఇక్కడికి వస్తే నీకు చెబుతాను. మన అమ్మాయికి ఏమైందని సూరజ్ చెప్తున్నాడు. అది ఎందుకు ఇలాంటి పని చేస్తోంది? ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందట. నేను అల్లుడికి వాళ్ళ కుటుంబానికి ఏం సమాధానం చెప్పను. ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఇదిగో, ఇంకెక్కడికి వెళ్ళి ఎత్తుకొద్దు. స్ట్రైట్గా ఎస్టేట్ బంగ్లాకి వెళ్ళి చూద్దాం. అక్కడే ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళుండదు. తన ప్రాణం అక్కడే ఉంది కదా. అందరూ కలిసి బయటికి వెళ్ళి వెతక్క ముందే త్వరగా వెళ్ళి మనం తీసుకొద్దాం. ఇంకెవరిని పిలవద్దు. నేను ఎస్టేట్కి ఫోన్ చేసి మాయాని పిలుస్తాను. ఫోన్ తీయడం లేదే. ఏమండి, తను అక్కడే ఉంటుందని నాకు బాగా తెలుసు. టైం వేస్ట్ చేయకండి. పదండి పదండి. ఒంటరిగా ఉన్నప్పుడు నేను వచ్చుండడానికి నాకు చాలా ఇష్టమైన చోటు ఎస్టేట్ బంగ్లా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఏంటి బంగారం, ఆకలిస్తుందా? ఓ ఓ ఓ ఓ ఏంటి బుజ్జి, ఏం కావాలి? చెప్పు, ఆకలిస్తుందా నీకు? ఏం కావాలి? అమ్మాయి గారు, మా అమ్మగారు వస్తే నన్ను తిడతారు. అమ్మగారు, మిమ్మల్ని వెతుక్కుంటే ఎవరైనా వచ్చే ముందు మీరు వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరు ఏవి అనరు. మీకు శాలరీ ఇచ్చేది మా నాన్నే కదా. మీరేమి ఇక్కడ కాపలా ఉండొద్దు, వెళ్ళండి. ఏమంటావురా చిట్టి? ఇక్కడ మేము మాత్రం ఉంటాం. నేను నా ఆది కదరా బేబీ, అది చాలు కదా. వాడికి ఇదే ఇష్టం. మీరు వెళ్ళండి రమణి. ఏంటి బంగారం? ఏంటి, ఈ ఆస్తికి అధిపతురాలనే చెప్తున్నాను. మీరు వెళ్ళండి. మిమ్మల్ని దీనికోసం ఎవ్వరూ తిట్టరు. ఎందుకురా ఏడుస్తున్నావు? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఊరుకొన్నాన్నా, అమ్మున్నాను కదా. ఓ ఓ ఓ ఏడవకూడదమ్మా. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నానురా, తెలుసా? అందుకే కదా ఇక్కడికి వస్తున్నాను. నువ్వు నిద్రపోయే వరకు నేను నీతోనే ఉంటాను. బజ్జోరా చిట్టి కన్నా. ఓ ఓ ఓ ఓ ఏంటి రమణి, బిడ్డ పడుకున్నాడా? చమేలి అమ్మాయి గారి దగ్గర ఉన్నారు. సూరజ్ వచ్చాడా? లేదు, ఒంటరిగా వచ్చారు. తనెక్కడా? బాబుతో పాటు కిందుందండి. నీ దగ్గర ఆల్రెడీ చెప్పాను కదా, తన మాత్రమే కాదు ఇంకెవరు వచ్చినా సరే నాకు తెలియకుండా బిడ్డను చూపించకూడదని. అమ్మాయి గారే మొండిగా తీసుకెళ్లారండి. వద్దని ఎంత చెప్పినా కూడా నా మీద కోపపడ్డారు. ఆ కోపం చూసి నాకే భయం వేసింది అమ్మగారు. ఇంతకు ముందులా లేరు, ఏదో నిర్ణయించుకొని వచ్చినట్టున్నారు. అమ్మగారు జాగ్రత్త. అమ్మాయి గారి మాటలు వింటుంటే ఏదో సమస్య ఉన్నట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు.
ఏంటి నాన్న ఎందుకు నిద్రపోవడం లేదు? నిద్ర రావడం లేదా? బచ్చవచ్చు కదా. మాయం ఎక్కడికి వెళ్ళారు? చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు లేరనే బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చాను. అసలు ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి రావడానికి ఎవరినైనా అడగాల మాయమ్మ? ఇంతవరకు అక్కర్లేదు, కానీ ఇప్పుడు కావాలి. రావడానికి మాత్రం కాదు, వీణ్ణి చూడ్డానికి ఎత్తుకోవడానికి నా అనుమతి కావాలి. ఎందుకని? వీడు నా కొడుకేగా. నీ జీవితంలో ఇలాంటి సంఘటన జరిగిందే లేదు. నీకు బిడ్డే పుట్టలేదు, నీకు బాబు కూడా లేడు. నేను ఈ విషయం గురించి ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను, అయినా కూడా నువ్వు... నేను మాక్సిమం ట్రై చేశాను కదా, నా వల్ల కావట్లేదనే వచ్చాను. నువ్వెక్కడికి వచ్చిన విషయం సూరజ్కి చెప్పావా? ఎవరితోనూ చెప్పలేదు. నాకు వీళ్ళని చూడాలనిపించింది, వచ్చాను, చూశాను. ఈ విషయం చెప్పి ఎవరైనా గొడవ చెయ్యాలి అని అనుకుంటే నా కొడుకుతోనే తిరిగి వెళ్తాను. మరి ఎందుకని నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు? ఈ బాబుని చూసుకుంటూ మిగతా జీవితాన్ని గడిపుండొచ్చు కదా. నేనదే కదా ముందే చెప్పాను. ఎవరైనా ఒప్పుకున్నారా? మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా నన్ను పెంచినా మాయమ్మ కూడా ఆ రోజు ఏమన్నారు? మా నాన్నగారి స్టేటస్ అలాగే ఉండాలంటే నా మ్యారేజ్ జరగాలన్నారు. మా నాన్న స్టేటస్ కోసం ప్రతిరోజు నేనే ఏడుస్తున్నాను. దానివల్ల నాకేంటి లాభం? నేనెందుకు నాన్న కోసం అమ్మ కోసం నా లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి? నువ్వు కాదమ్మా, నువ్వు చేసిన తప్పుకి ప్రాయచితంగా మీ అమ్మ మీ నాన్న వాళ్ల జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు. నిన్ను తలుచుకొని వాళ్ల జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. నువ్వు కలకత్తాలో ఎంజాయ్ చేసిన జీవితానికి కలిగిన బిడ్డే ఈ బిడ్డ. నీ జీవితంలో ఇదొక తీరని మచ్చ. నువ్వు దీన్ని పట్టుకొని వేలాడితే నీ జీవితం మాత్రమే కాదు, నిన్ను నమ్ముకొని పెళ్లి చేసుకున్న ఆ మనిషి జీవితం కూడా నాశనం అవుతుంది. ఒక వారానికి ముందు నా జీవితంలో అసలు సంబంధమే లేని వ్యక్తి కోసం నా బిడ్డని శాశ్వతంగా వద్దనుకోవాలా? అది మాత్రం నా వల్ల కాదు. ఎవరు చెప్పినా దానికి నేను ఒప్పుకోను. ఏం చేస్తున్నారండి? చూడు, ఇది అడగకుండానే దీనికి కావలసినవన్నీ సమకూర్చాను, కానీ ఇది మాత్రమే ఇవ్వలేకపోయాను. అదే శిక్ష. అది ఇవ్వనందుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఎందుకే మమ్మల్ని ఇలా చిత్రవత్ చేస్తున్నావు? నీకు మాకు శాపంగా మారిన ఈ బిడ్డ ఇక నీ జీవితంలో ఉండకూడదు. నా బాబుని ముట్టుకుంటే వెళ్ళిపోండి. నాన్నని కూడా చూడను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, అందరూ వెళ్ళిపోండి. నాకు నా బాబు మాత్రం చాలు. మీరు ఎవరు నాకు అక్కర్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? మేము జీవిస్తుందే నీకోసమే కదా. మర్చిపోని తప్పు నువ్వు మా దగ్గర చేసినా కూడా నువ్వు సంతోషంగా ఉండాలని అనుకున్న వాళ్ళమే కదా మేము. ఎప్పుడు మమ్మల్ని కష్టపెడుతూ ఉంటే ఎలా అమ్మా? అవన్నీ ఇది ఆలోచిస్తే కదా. ఇది తప్పు చేసినప్పుడే దీన్ని చంపేసి నేను జైలుకు వెళ్ళుంటే ఇంతకంటే గొప్ప గౌరవం దక్కేది. ఆ రోజు అలా చేయనందువల్ల ఈ రోజు మనం ఈ శిక్షను అనుభవిస్తున్నాం. మీరు చెప్పిందంతా నేను విన్నాను కదా, నటించాను కదా. అదంతా ఈ బాబు కోసం. నా బాబుని నా నుంచి దూరం చేయాలనుకుంటే నేను ఒప్పుకోను. ఇక నీ అంగీకారం నాకు అవసరం లేదు. నేను నిర్ణయించుకున్నాను. అందరి సమస్యలకు కారణమైన ఈ బిడ్డ ఇక ఉండకూడదు. మాయా, బిడ్డను తీసుకో. వద్దు. మన కుటుంబానికి అవమానకరంగా ఉన్న ఈ బిడ్డని ఇక మీద ఇది చూడకూడదు. వీణ్ణి ఎవరి కోసం వదులుకోను. నా నుంచి వీణ్ణి దూరం చేస్తే మరుక్షణమే చచ్చిపోతాను. ఐ విల్ డూ ఇట్. ఏమండి, ఎప్పుడు తన మొండితనం పోలేదండి. తన ఇష్టానికే ఉండనివ్వండి. అది కాకుండా ఇంకో దారి లేదు కదండి.
మీ ఇద్దరికి ఏమైనా సమస్య? తను మూడ్ ఆఫ్లో ఉంది. మేము అడిగితే ఏమీ చెప్పటం లేదు. చమెలి, లేదు లేదు, ఏడవకమ్మా, ఏడవకు. లేదు లేదు. ఏడవకు. చమెలి, ఏంటి, ఏమైంది? మనం వెళ్దాం. ఏదైనా ప్రాబ్లమా? మనం సాల్వ్ చేసి ఇక్కడి నుంచి వెళ్దాం. ఏం లేదు. మాయమ్మని కలవలేదన్న బాధేమో. తన చిన్నతనం నుంచి ఇక్కడే ఉంది కదా. నాకు తెలుసు.